వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. హైదరాబాద్ మలక్పేట్లో ఓ శిరీషను భర్త ఆడపడుచు చంపిన కేసు ఇలా కొలికి వచ్చిందో లేదో విజయవాడలో మరో శిరీష బలైపోయింది. తన వివాహేతర సంబంధాల గురించి ప్రశ్నించిన శిరీషను అక్కడ ఆడపడుచు చంపేస్తే ఇక్కడ తన అక్రమ సంబంధాల గురించి నిలదీసిన శిరీషను భర్తే పొట్టన పెట్టుకున్నారన్న ఆరోపణ తీవ్ర కలకలం రేపింది. విజయవాడ గుణదల ప్రాంతానికి చెందిన శిరీషకు 16 ఏళ్ల క్రితం వెంకట్రావుతో వివాహం జరిగింది. ఈ దంపతులకు 2 పిల్లలున్నారు. ప్రస్తుతం శిరీష ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తోంది. అయితే బుధవారం శిరీష అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. శిరీష చనిపోయిందని సమాచారం తెలుసుకున్న బంధువులు హుటాహుట్న ఆస్పత్రికి చేరుకున్నారు. శిరీష మృతిపై కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భర్త అక్రమ సంబంధం గురించి నిలదీసినందుకే ఆమెను చంపేశారని ఆరోపిస్తున్నారు. పెళ్లైన తరువాతి నుంచి ఆమెను వేధించాడని, కనీసం పుట్టింటికి కూడా రాకుండా చేశాడని అంటున్నారు. చనిపోయే ముందు కూడా బంధువులకు ఫోన్ చేసి తన భర్త వేధింపులను చెప్పుకొచ్చింది శిరీష. తన భర్త మరొక మహిళతో సంబంధం పెట్టుకుని తనను చిత్రహింసలకు గురి చేస్తున్నాడని చెప్పుకుని బాధపడింది. శిరీష ఇంట్లో ఉండగానే మరొక మహిళను తీసుకొచ్చి ఆమెను కొట్టేవాడని, ఇదంతా తమకు వీడియో కాల్ చేసి చెప్పిందని శిరీష బంధువులు చెప్తున్నారు. దీంతో శిరీష చావుకు భర్త వెంకట్రావే కారణమంటూ ఆందోళనకు దిగారు. ఆమె చనిపోయిన మా మేనత్త కూతురు పేరు శిరీష. ఆమె విశ్వభారతి స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. ఈయన 16 years అవుతుంది ఆమె మ్యారేజ్ అయ్యి. కానీ ఎవరి దగ్గరికి పంపించాడు, ఎవరితోటి కాంటాక్ట్లో ఉండనియాడు. వాళ్ళ అమ్మతోటి వాళ్ళ తమ్ముతో ఎవరితోటి మాట్లాడినాడు. ఇంట్లో రోజు టార్చర్ చేసేవాడంట. నాకు కూడా వీడియో కాల్ చేసి చూపించేది ఆయన కొట్టినప్పుడల్లా. ఆయనకు వేరే అమ్మాయితో అఫేర్ ఉంది. ఇప్పుడు ఒక 6-7 నెలల నుంచి బాగా టార్చర్ చేస్తున్నాడంట. ఆ అమ్మాయిని చూసుకొని ఆమె ఇంటికి తీసుకురావడం, ఆమెతోటి ఫోన్లో మాట్లాడిపించడం అది చేస్తుంటే ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఈమెకు ఫోన్ చేసి కొంచెం క్లాస్ ఇస్తున్నాడు అంట. దానివల్ల కూడా ఆమె నిలదీసిందంట. వాళ్ళు నాకు ఫోన్ చేసి నీ వల్ల నేను అనుభవిస్తున్నా, వాళ్ళు నాకు ఫోన్ చేసి ఇట్లా చేస్తున్నారు అది ఇది అని అంటే ఆమెను బాగా కొట్టిందంట. నాకు వీడియో కాల్ చేసి చూపించింది. అది కూడా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఎవరు కొట్టారు? వాళ్ళ హస్బెండ్ కొట్టిండు. కళ్ళు వాసేటట్టు ముఖం వాసేటట్టు కన్ను మీద బాగా గుద్దిందంట. ఇట్లా చచ్చిపోతానంటే వద్దు రమ్మని తీసుకొస్తుంటే కూడా మళ్ళీ నేను చేస్తాను నువ్వు రాకపోతే అని మళ్ళీ బెదిరిస్తే మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఆమెను టార్చర్ చేయడం, మళ్ళీ ఎప్పట్లాగానే చేస్తున్నాడు అని చెప్పింది. ఈ మధ్య రీసెంట్గా మొన్న కూడా ఫోన్ చేసి ఏడ్చింది, నాకు ఇట్లా టార్చర్ చేస్తున్నారని. ఆమె సూసైడ్ చేసుకుందా అసలు వీలు చేసిరా అనేది కూడా మాకు ఇంకా క్లారిటీగా తెలియదు. ఆమె సూసైడ్ చేసుకునేంత పిరికిది మాత్రం కాదు. ఆమె స్ట్రాంగ్గా ఉంటుంది. మా ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్పినా కూడా ఆమె మాకే సలహాలు ఇస్తుంది. ఇట్లా చేయొద్దు, అట్లా ఉండాలి అని మాకే ధైర్యం చెప్తుంది. ఆమె సూసైడ్ చేసుకునేదంటే మాకు నమ్మబుద్ధి కావట్లేదు. మీకు ఎవరి మీద అనుమానం? మాకు వాళ్ళ హస్బెండ్ మీదనే అనుమానం ఉంది. శిరీషది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టనున్నారు. ఈ మేరకు శిరీష భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పచ్చని సంసారాల్లో అక్రమ సంబంధాలు నిప్పులు కురిపిస్తున్నాయి. పరాయి స్త్రీ మోజులో పడ్డ మగాళ్లంతా అమాయకురాలైన భార్యలను బలి తీసుకుంటున్నారు. ఇలాంటి కిరాతకులు చేస్తున్న దారుణాలు భార్యాభర్తల బంధానికే మచ్చ తెస్తున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.